ఖాతా అంత ఈజీగా తీసేయడం కుదురుతుంటారా? బ్యాంకులు బెదిరే పరిస్థితి లేదు. మోడీ అనుకుంటే అవుతుంటారా? ఇది కాదండి, పార్టీల గురించి మాట్లాడలే. పార్టీల గురించి ఆయన ఓన్లీ సబ్జెక్ట్ నేను చెప్పింది. ఇప్పుడు మీ ఇద్దరైతే సబ్జెక్ట్ మొత్తం డివైడ్ చేసి పడదు. ఆయన ఓన్లీ సబ్జెక్ట్ చెప్పాడు, ఈయన కూడా కొంచెం సబ్జెక్ట్ చెప్తున్నారు, కొంచెం పార్టీల గురించి మాట్లాడాడు. చెప్పండి, ఫైనల్ చెప్పండి. అదేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బెదిరే పరిస్థితి ఎస్బీఐకి ఉందా? చెప్పండి. నువ్వు ఆ డిపాజిట్ తీసేసినా, నువ్వు తర్వాత లీడ్ బ్యాంక్ పొజిషన్ తీసేసినా ఎస్బీఐకి ఎఫెక్ట్ అయ్యేది 5% అయితే 95% పబ్లిక్ కు, ప్రజలకు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎఫెక్ట్ అయింది. దేశం మొత్తం మీద ఎవరినైనా అడగండి, స్టేట్ బ్యాంక్ అంటే మన బ్యాంక్ అన్న ఫీలింగ్. అది నేషనలైజ్ కాదు, ఈ 20 నేషనలైజ్ కానీ నేషనల్ క్లికే. ఇదేంటంటే మా మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో ఉండే ఇంపీరియల్ బ్యాంక్ అని బ్రిటిష్ గవర్నమెంట్, తర్వాత అది మెయిన్ బ్యాంక్ అయింది. తర్వాత మిగతా నవాబులు రాజులు ఉండే కదా, ఇక్కడ నిజాం బ్యాంకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అయింది. ట్రావెంకూర్ వాళ్ళ సంస్థానం ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకూర్ అయ్యి, మైసూర్ సంస్థానం ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ అయ్యి, ఇట్లా 7 అసోసియేట్స్ అయ్యి ఎస్బీఐకి అసోసియేట్ పెట్టారు. దాని లింక్ ఇక్కడ రాసేది. ఇది స్టేట్ బ్యాంక్ అంటే మన బ్యాంక్ అన్న ఫీలింగ్. మిగతా ఏ బ్యాంకులకు అంత రాదు. ఇది ఇంకోటి మాస్ బ్యాంకింగ్ చేస్తుంది పూర్ పీపుల్ కు. ముద్రా యోజన, మహిళా సంఘాలకు లోన్లు, ఇవన్నీ రైతు పంట రుణాలు, పావలా వడ్డీకి రుణాలు కూడా అన్ని ఇచ్చేది మెయిన్ ఎస్బీఐ. నీకు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వవు. ప్రైవేట్ బ్యాంక్స్ కదా సార్. అది ప్రైవేట్ బ్యాంక్స్ ఏమైనా క్రాస్ బ్యాంకింగ్ చేస్తుంది. 100 కోట్లు 200 కోట్లు డిపాజిట్ పెట్టాడు, 100 కోట్లు ఇస్తున్నాడు, వాళ్ళకు ఇంటి దగ్గర సర్వీస్ ఇచ్చి వాళ్ళ పెద్దోళ్ళకి చేస్తారు. ఆ పెద్దోళ్ళు ఈ మాస్ బ్యాంక్ దగ్గర రారు. నేను 30 ఏళ్ళు చేసి చూసిన కదా, మా వర్క్ లోడ్ కూడా మామూలు వర్క్ లోడ్ కాదు. పెద్ద నోటు రద్దప్పుడు కూడా బ్యాంకులే భరించిన ఎంత ఇది అవసరం. ఎందుకంటే మనకు దురదర్శన్ సినిమాలు చెప్పిండు, చూపించండు. అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ పాకిస్తాన్ పోయి అసలు ఆ పేపర్ ఉంటుంది కదా, నోట్లు ప్రింట్ చేసే పేపర్, పాకిస్తాన్ గవర్నమెంట్ బ్రిటన్ లో ఏ కంపెనీతో పేపర్ అగ్రిమెంట్ చేసుకుందో అదే కంపెనీతో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంది. ఫేక్ నోట్ ప్రింటింగ్ కోసం, పాకిస్తాన్ ఫేక్ నోట్ ప్రింట్ చేయడం కోసం వీళ్ళు మిషన్లు కూడా ఇచ్చారు. దురంధర్ సినిమా అట్లే చెప్పింది. అది మనం ఏం చేస్తామని మొత్తుకున్నాడు ఆలోచిస్తాం. సినిమా ప్రామాణికంగా తీసుకుంటాం, సినిమా ప్రామాణికంగా ఒప్పుకుంటా. కాంగ్రెస్ ఉన్నప్పుడు 2 విషయాలు చెప్తా. ఎన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి దేశం మొత్తం, ఇప్పుడు జరుగుతున్నాయా? ఒకటి ఎలక్షన్ బ్యాంక్ బ్లాస్ట్, బాంబ్ బ్లాస్ట్ సంబంధం ఆగనే. తర్వాత పాకిస్తాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉండే, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? మీకు ఎక్కడ సినిమాలు కాదు కదా, బిచ్చం ఎత్తుకుంటుంది పాకిస్తాన్. ఇప్పుడు 3 సార్లు చేస్తే 3 సార్లు బుద్ధి చెప్పినాం. ఇప్పుడు భారతదేశం విలువ ప్రపంచవ్యాప్తంగా ఎట్టుంది, పాకిస్తాన్ ఎంత ఘోరంగా పడిపోయింది. ఇదే క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మనం తక్కువ పెట్టుంచాం. ఏం జరిగింది అనేది ఈ రోజు నరేంద్ర మోదీ ఇండియాని తీసుకుపోయి ట్రంప్ కు తాకట్టు పెట్టినట్టు ఉంది పరిస్థితి. పెట్రోల్ వాడొద్దు అంటాడు, డీజిల్ వాడొద్దు అంటాడు, పప్పు వాడొద్దు అంటాడు, నూనె వాడొద్దు అంటాడు. ఆయన మటుకు మష్రూమ్ ఫ్లైట్ లో రావాలా, ఆయన 30 లక్షల రూపాయలు తెప్పించుకునేవారు. నెహ్రూ రాయల్ సార్, నెహ్రూ రాయల్, మోదీ చాయ్ వాలా, నెహ్రూ రాయల్ క్యాండిడేట్. ఆయన రాయల్ క్యాండిడేట్. ఆయన 100 కోట్లు మోతీలాల్ నెహ్రూ ల్యాండ్ కేసులు సంపాదించడం గొప్పనా? ఎవరైనా ప్రధాని మోడీ ఆస్తులు ఎంతున్నాయి? ఇప్పుడు ప్రియాంక బిడ్డ ఆస్తులు ఎంతున్నాయి? ఆమె ఏం చేయలే. ప్రియాంక బిడ్డ ఆస్తులు ఎంతున్నాయి? ఆస్తులు ఉన్నాయి సార్ వాళ్ళని. ఇప్పుడు చెప్పండి, ఫైనల్ చెప్పండి. అంటే నేనేం అడుగుతున్నానంటే, ఇది కోర్టుల కేసు ఉంది. కోర్టులో కేసు వీళ్ళు కాంప్రమైజ్ చేసుకుని సెటిల్ అయితేనేమో బయట అయితే అవుట్ సైడ్ కోర్ట్ అవుతుంది. ఇది నాట్ క్రిమినల్ కేసు, ఇట్ ఇస్ సివిల్ కేసు. సివిల్ కేసుకు బయట వేసుకోవచ్చు. వీళ్ళు భూమి ఇప్పుడు ఎట్లుంటది అంటే,
నాకు ఒకటి ఇంపార్టెంట్ సార్. స్టే విధించిందిగా కోర్టు. అవును, ఇప్పుడు వీళ్ళు 3 వారాలు అమ్మొచ్చా stay, 3 అమ్మకూడదా? వారాలు stay. ఇప్పుడు అది నడవదిగా. ఇంకా నడవదు కదా దాని గురించి. 3 వీక్స్ వరకు స్టే ఇచ్చింది. 3 వీక్స్ ఇచ్చింది. వీళ్ళు కౌంటర్ సబ్మిట్ చేయాలి, ఈ లోపల. సబ్మిట్ చేయాలి కదా. మళ్ళీ విచారణ జరుగుతుంది. రవి గారు ఒక్క నిమిషం, అది స్టే కూడా అన్నారు. స్టేటస్కో ఎట్లుంది అట్లనే ఉండాలి. అదే దాన్నే స్టే అన్నదే. స్టే అంటే ఆగిపోవడమే కదా. అదే Right. ఇక్కడ ఈ లోపల ఇవాళ వెళ్ళి చీఫ్ సెక్రటరీ కలిసిర్రు. వీళ్ళు కనుక ఆల్టర్నేట్ ఎట్లుంటది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇక్కడ మైండ్ స్పేస్ దగ్గర ఇంపార్టెంట్ కో, అంతకు 2 3 ఏరియా వేరే దగ్గర పెద్దగా ఇచ్చిననుకో, ఈ ఏది ఇన్నర్ రీజనల్ మన ఇది కాదు, ఓవరాల్ లోపలే ఎస్బీఐకి అది కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది. ఎస్బీఐ వెళ్ళి అక్కడ ఉంటుంది ఆఫీస్ పెద్దది, ఆ రోడ్ గచ్చిపల్లి రోడ్ లో. అట్లేమన్నా ఇంకా 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూని కూడా చూస్తుంది కదా. అదే అంటున్నా నేను. ఇక్కడ ఎక్కువ కాదు కదా. వాల్యూ దాదాపు సేమ్ 12 కోట్లు అంటే 1000 నుంచి 14 కోట్ల మధ్యన. వేరే దగ్గర ఎక్కువ భూమి ఇచ్చారు, 20 ఎకరాలు ఇచ్చారు, ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇచ్చారు. 5 బదులు 20 ఇచ్చారు తక్కువ. ఇప్పుడు 237 కోట్లది 50 కోట్ల 40 కోట్లదో 20 ఎకరాలు ఇచ్చారు. ఎస్బీఐ యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ ఏరియా వస్తుంది కదా. ఫ్యూచర్ ఇలాంటి సెటిల్మెంట్ కు అవకాశం ఉంటది. అది చర్చల ద్వారా సాధ్యమే తప్ప. అంటే ఇప్పుడు మోడీ గారు మరి ఆయన అంటున్నాడు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. మోడీ గారి దగ్గర నేను చెప్పలేదు, చెప్పినా నాకేం చెప్తున్నా ఉంటాడు. పోయి నిర్మలా సీతారామన్ గారు అంటాడు. నిర్మలా సీతారామన్ మోదీ అయినా ఒకటే. మోడీ ప్రైమ్ మినిస్టర్, ఆమె ఫైనాన్స్ మినిస్టర్. డిపార్ట్మెంట్ చెప్పాలనుకుంటే అది చిన్న విషయం. లేకుంటే బ్యాంక్ ఎస్బీఐ చైర్మన్ కాబట్టి ఎస్బీఐ చైర్మన్ గా కేసు ఇక్కడ. కాబట్టి అట్లా ఉంటది. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏం జరిగిందని చూసి దానికి ఏమైనా అడ్వైజ్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు. ఇంకోటి మనకు ప్రపంచంలో పర్టికులర్ డెవలప్డ్ దేశంలో ఎలక్షన్ల టైప్లే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయినాక ఈమె ప్రెసిడెంట్ గా పోటీ చేసిన మాజీ ప్రెసిడెంట్ భార్య అమెరికాలో మన ఈ వచ్చిండే చూడు హైటెక్ సిటీకి వచ్చిన ఆయన భార్య ఆయన బిడ్డ. మన 2 సార్లు ఇంకో ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయిన చూడండి, ఆయన పీరియడ్ లో ఆయన మీద ఓడిపోయిన ఆమె, ఒబామా మీద ఓడిపోయింది ఆమె. తర్వాత వేరే ఆయన ప్రెసిడెంట్ ఆమె వేరే భర్త ఆమెకి ఇచ్చాడు. కలిసి పని చేసిరు. మన దగ్గర ఏమైనా మోడీ గారు ఒక విషయం మాట్లాడుతూ మన మీటింగ్ లో గుజరాత్ కు మన్మోహన్ సింగ్ గారు ఎట్లా సాయం చేశారు, మీరు అట్లా సాయం చేయాలంటే అట్లా నేను చేస్తే నీకు వచ్చేదాన్ని సగం కూడా రావన్నాడు మోడీ గారు. అందుకే నువ్వు మాత్రం కలువు అంటే ప్రభుత్వాలు కలిసి పని చేయాలని. మేరేసే జోడో వేరు జోడో వేరు అంటే కలువే. జోడ అంటే నా దగ్గర వచ్చేయని అర్థం. జోడ అంటే నాకు వచ్చి కాదు, మీరే పాస్ అవ్వంటే నా దగ్గర వచ్చి అన్నట్టు. నా దగ్గరికి రా, మీరే పాస్ అంటే నా దగ్గర రానట్ట, నా కూడా రానట్ట, నా దగ్గరికి రా. మీరే పాస్ అంటే నా దగ్గర రా. మీరే జోడ అంటే నాతో కలువు అంటే రాష్ట్ర ప్రభుత్వం కలువు అంటే అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. మెట్రో పెంచుతుంది, రాష్ట్రం కింద కలిసి పనిచేస్తే అయ్యేది. ఇంకా ఒక్క చెప్తా, కలువ ఎట్లా అంటే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ కానీ ఈవెన్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చైనా యుద్ధ టైంలో నెహ్రూ గారు వాజ్పేయి గారిని తైవాన్ పంపించారు. వెళ్ళారు. నేను కాంగ్రెస్ తో కలవన్నాడా? కాంగ్రెస్ కాదు, దేశం అన్న. సార్ నువ్వు నెహ్రూ దాకా పోతున్నావు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా వాజ్పేయి హెల్త్ ఇష్యూస్ ఉంటే సెంట్రల్ కమిటీతో అమెరికా తీసుకుపోయి ఆపరేషన్ చేయించిండు. మరి పర్సనల్ హెల్త్ ఇష్యూస్ చేసిండు, అది తెలుసు. అది కాదు, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కాశ్మీర్ విషయం మానవ హక్కుల ఉల్లంఘన అని జనీవాలో పాకిస్తాన్ తీర్మానం పెడితే పివి నరసింహారావు గారు వాజ్పేయి గారి నేతృత్వంలో టీం పంపించాడు. సల్మాన్ ఖుర్షీద్ విదేశాంగ మంత్రి వాజ్పేయి గారి కింద ఉండి అసిస్టెంట్కి వెళ్ళారు, సక్సెస్ చేసేసారు. అది ప్రభుత్వం ఉన్న ప్రతిపక్షం ఉన్న దేశం కోసం కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అవుతుంది, మోడీ గారు చెప్పింది మేనేతో చూడాలని, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలని. దీనికి విపరీత మన దేశం ఇదే, ప్రతి దానికి కొడుకుటి చాలా తప్పదు.